నెల్లూరు ప్రజల రక్తాన్ని దోమలతో పాటు వైసీపీ నేతలు కూడా తాగేస్తున్నారు అంటూ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మండిపడ్డారు. దోమలు స్వైర విహారం చేస్తున్న కార్పొరేషన్ అధికారులు అధికార పార్టీ నేతలు పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నెల్లూరు నగర మేయర్ కార్పొరేషన్ అధికారులు ప్రచార ఆర్భాటం తప్ప దోమల నియంత్రణకు చేసింది శూన్యమని విమర్శించారు. నెల్లూరులోని ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో నివసించే ప్రజలు డెంగ్యూ టైఫాయిడ్తో అల్లాడుతున్నారని, ప్రభుత్వ ఆసుపత్రిలో కిటకిటలాడుతున్న ప్రజల ఓట్లతోని గెలిచిన నేతలు పట్టించుకోకపోవడం దారుణమని ఎద్దేవా చేశారు. దోమల నియంత్రణకు చర్యలు తీసుకోకపోతే టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ హెచ్చరించారు. సింహపుర నెల్లూరు నగరం లేకుంటే దోమలపుర అర్థం కాని పరిస్థితి అయిపోయింది. దోమల దాడిలో అల్లాడుతున్న జనం ఏమీ పట్టించుకొని పాలకులు ఈరోజు ఏ ఇంటిలో చూసినా ఏ వీధిలో చూసినా సాయంత్రం అయితే కుప్పలు తెప్పలుగా దోమలు దాడి చేస్తున్నాయి. పట్టించుకునే వాళ్ళు లేడు. మరి ఒకప్పుడు ఫ్యాగింగ్ మిషన్లు ఉండేవి, ఇప్పుడు కనపట్టంలే. మొన్నేదో ఒక 4 తెప్పించారు. ఒకసారి కమిషన్ ప్రారంభించాడు, మళ్ళీ దాన్నే మేయర్ గారు మళ్ళీ ప్రారంభించారు. మొత్తం ఫోటోలు చేసుకున్నారు. ఎక్కడా లేదు. ఏ హాస్పిటల్కి పో, ఏ ల్యాబ్లకు పో, ఈ డెంగ్యూ జ్వరాలు, టైఫాయిడ్లు ఇవన్నీ కూడా దోమల వల్లే వస్తున్నాయి. హాస్పిటల్ నిండా జనం, కానీ పట్టించుకునేవాడు లేడు. మళ్ళీ తొడలు కొట్టి మీసాలు తిప్పే అనిల్ ఏమైనా దోమల దాడికి ఏమైనా నరసరావుపేటకి ఏమైనా వెళ్ళావా? అర్థం కావట్లా. నువ్వు ఎమ్మెల్యేవి, ఇంకా నీకుంది. కనీసం నెల్లూరులో ఇలా దోమలు దాడి చేస్తుంటే విపరీతంగా ఉంటే కనీసం దాని మీద ఒక చర్చ లేదు. మొత్తం కార్పొరేషన్లో దాని గురించి మాట్లాడలేదు. నేను ఒకటే అడుగుతున్నా, అనిల్ మేయర్ గారు నెల్లూరు సిటీలో ఏ వార్డులో తిరగలేదు. ఎందువల్ల 2 సంవత్సరాల 3 మాసాలు అయింది మేయర్ అయి. నెల్లూరు సిటీలో ఒక్క వార్డులో కూడా తిరగలేదు. దానికి మీరు ప్రజలు సమాధానం చెప్పండి. మేయర్ గారు కూడా దానికి సమాధానం చెప్పాలి. నెల్లూరు సిటీని నెల్లూరు కార్పొరేషన్ నుంచి ఏమన్నా విడదీశారా? నెల్లూరు కార్పొరేషన్లో నెల్లూరు సిటీ లేదా? చెప్పమని అడుగుతున్నా. మరి ఎన్నికల ముందు అనిల్ గారు స్టంట్ వేశారు. ఒక 10 ఆటోలు అంటే వైసీపీ గుర్తులేసి ఫ్యాన్లు వేసి, అదే రకంగా 4 ఫ్యాగింగ్ మిషన్లు పెట్టాడు. మేము అనుకుంటే ఆపొచ్చు, మా నారాయణ గారు అనుకుంటే ఆపొచ్చు ఆ రోజు ఆయన మంత్రిగా. కానీ ప్రజా సమస్యలు ఎవరు చేసినా మేము స్వాగతిస్తామని ఆ రోజు వాళ్ళని వదిలేయటం జరిగింది. మరి అనిల్ ఆ ఫ్యాగింగ్ మిషన్లు ఎట్టుపోయినాయి, ఆ ఆటోలు ఎట్టుపోయినాయి, ఎన్నికల్లో గెలవంగానే ఏమైపోయినాయి? తిరిగి అమ్మేసావా? లేకుంటే ఎక్కడ బాడుకి తెచ్చి తిరిగి ఇచ్చేసావా? ప్రజలకి మీ సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలి. ఎన్నికల ముందు చేసే డ్రామాలు కాదు, ఎన్నికల తర్వాత అవి ఏమైనా కూడా నువ్వు ప్రజల సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.